మనకి నచ్చలేదంటే కన్న తల్లిలో కూడా లోపాలు ఎతికేటటువంటి లోకం ఇది. కాబట్టి ప్రస్తుతం అయోధ్య రామాలయ నిర్మాణం నచ్చనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఉండేటటువంటి వాళ్ళు ఏదో ఒక లోపాలు ఎతుకుతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయం తాజాగా ఉపయోగపడుతోంది. ఏంటయ్యా అంటే ఈ నెల 22వ తారీఖున ఏదైతే అయోధ్యలో రామాలయానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం జరగబోతుందో ఆ ప్రారంభోత్సవానికి సంబంధించిన రోజున అక్కడ పాఠశాలలకి ఆఫీసులకి సెలవు ప్రకటించడమే కాకుండా మద్యం ఆ రోజున అమ్మకాలు నిషేధించారు. అట్లాగే నాన్ వెజ్ అంటే మొక్క చెక్క అట్లాగే ఈ చేపలు గేపలు ఇట్లాంటి వాటన్నిటి మీదన కూడా నిషేధం విధించారు. మొత్తం స్లాటర్ హౌసెస్ అన్నిటినీ కూడా కబేళాలన్నింటినీ కూడా 22వ తారీఖున సెలవుగా ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఆటోమేటిక్గా అక్కడ మా ఆహారం మీద నీ హక్కు ఏంటి అంటూ మాట్లాడే కమ్యూనిస్టుల ఆలోచనలు ప్రారంభమైనవి, రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు ప్రారంభమైనవి. మరి యోగి దాన్ని ఎలా నిలువరిస్తారో చూడాలి.